మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. దిస్ ఇస్ సాయి ప్రియ. ఇవాళ మనతో పాటు ఉన్నారు షణ్ముఖ్ గారు. హలో అండి. నమస్తే అండి. సో మనకి ఇప్పుడు రాజకీయ ప్రస్థానం అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ నారా లోకేష్ అనే పేరైతే మారుమోగిపోతుంది. ఇప్పుడు జగన్తో కంపేర్ చేసుకుంటే నారా లోకేష్ అనే అతను చాలా గొప్ప అని ప్రజల్లో మనకైతే మంచి స్పందన ఉంది. ఎందుకంటారా, చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువగా కల్పిస్తున్నాడు. సో టీడీపీ అనేది ఒక హై లెవెల్లో అయితే ఉంది. సో నారా లోకేష్కి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి? సో వాళ్ళిద్దరి మధ్యలో మీరు చూసినటువంటి వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి? మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, రాజకీయాలలో ముందుగా వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి కంటే ఒక క్యారెక్టర్ తనకు తానుగా ఎలా మలుచుకున్నారనేది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక మనిషిని తనకు తాను ఎలా నిర్మించుకుంటాడు అనే దాన్ని బట్టి ఫర్దర్గా అతను తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో కంపేర్ టు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, నారా లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నారా లోకేష్ గారి గురించి చెప్పాలి అంటే 2019 ముందు 2019 తర్వాత ఆయన ప్రస్థానం గురించి చెప్పుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా సేమ్ 2019కి ముందు 2019కి తర్వాత. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మీరు అడిగారు కాబట్టి నారా లోకేష్ ని 2019 నుంచి 2024 మధ్య కాలంలో అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసినటువంటి కఠోర శ్రమ ఏంటంటే, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం ఒక వ్యక్తిని పప్పు 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 అని ప్రజలలో పదే పదే చొప్పిస్తే అతను పప్పుగానే మిగిలిపోతాడనే ఒక భావనతో సోషల్ మీడియా వేదికగా చేసుకొని నారా లోకేష్ గారిని పప్పుగా చిత్రీకరించడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2019 నుంచి 2024 మధ్య కాలంలో. సరే, ఇదంతా ఎందుకు? మరి రాహుల్ గాంధీ గారు కూడా పప్పు అని చిత్రీకరించారు, అది వేరే విషయం అనుకోండి. సరే, దీనికి సంబంధించి ఆర్థర్ అనే ఒక ఫిలాసఫరు ఎగ్జాక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడండి. అంటే గుర్తించాడేమో మేబీ ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 stages. ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్, సెకండ్ ఇట్ ఈస్ వైలెంట్లీ అపోజ్, థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ బీయింగ్ యాజ్ సెల్ఫ్ ఎవిడెంట్. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే నారా లోకేష్ గారిని ఇప్పటికీ విమర్శిస్తున్నారో, ఇప్పటికీ అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రాన్స్ లో పడి మాయలో పడి ఇంకా నారా లోకేష్ గారిని పప్పు అనే ఒక లేయర్ వేసుకొని చూస్తా ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది, దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది, చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది. నారా లోకేష్ ది లీడర్ అని ఒప్పుకోవడంలో ప్రత్యర్థులు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ పాయింట్లు ఏమని, అతను పప్పు అన్నారు, ఇది తప్పు అని చెప్పేసి ప్రజలు ఇది నిజం అని చెప్పేసి వ్యతిరేకించారు. మొదటగా 2019 ముందుకు నేను చెప్తా ఉండేది. దాని తర్వాత ఏమైందంటే, ప్రజలు యువగలం పాదయాత్ర చేసిన అంటే మొదలు పెట్టిన తర్వాత రోజు నుంచి స్పందన చిత్తూరు జిల్లా దాటి రాయలసీమలు అంటే హార్డ్ కోర్ రాయలసీమలోకి ఎంటర్ అయిన తర్వాత, బెల్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడింది. నారా లోకేష్ పప్పు కాదు, మేబీ ఇనుముకు పట్టినటువంటి తుప్పు వదిలించే నిప్పు అనే ఆలోచన మొదలైంది ప్రజల్లో అక్కడి నుంచి. దాని తర్వాత ఏమైందంటే, చివరిగా రాగా 2019 ఎలక్షన్లు అంటే 24కు రావడం జరిగింది. 24 ఎలక్షన్లలో చూసాం మెజారిటీ దాదాపు 91,000 పైచిలుకు మెజారిటీ. మరి రాష్ట్రంలో 3 మెజారిటీ వస్తే బాలయ్య బాబు గారి యొక్క అల్లులు 2 మెజారిటీనే, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఆయన యొక్క ప్రస్థానం కూడా మనం చూసుకున్నట్లయితే 2011 నుంచి 12 అంటే ఆల్మోస్ట్ ఆ టైంలో పార్టీ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం కాదు, ఆ పార్టీని కూడా వేరే వాళ్ళు ముందుగానే నేమ్ పెడితే అది లాక్కోవడము ఏదో సంథింగ్ కొందరు చెప్తా ఉంటారు. అది కూడా ఈయన తీసుకున్నటువంటి పార్టీ తప్ప సొంతంగా నిర్మించినటువంటి పార్టీ కాదు. సరే, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళడము, దాని తర్వాత ఆయన నిత్యం ఒక 10 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండడము, పాదయాత్ర చేయడము, ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు అన్నీ చేయడము, ఆయన ప్రజల్లో ఉన్న తీరు కానీ మొత్తం అన్నీ చూసాం. 2019 ఎలక్షన్లకు గెలిచాడు. ప్రజల్లోకి వచ్చిన తర్వాత
ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఒకవైపు, అంగబలం, ఆర్థిక బలం అన్ని కలిసి వచ్చాయి. ఇటు కేసీఆర్ గారు మొత్తం అన్ని కలిసి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఎనీహౌ 151 సీట్లతో మ్యాండేట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంటే కాపురము కాలి తొక్కే దాన్ని బట్టి చెప్పచ్చంట మొదట్లోనే. అంటే ఏదైనా ఒక పెళ్లి జంట అయిన తర్వాత కాపురం అనేది బొటనవేలు తొక్కేదాన్ని బట్టే చెప్పచ్చంట. సో అలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేయడం జరిగింది. అన్నం అనేది మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది మొత్తం అన్నం ఉడికిందా లేదా అన్నట్టు ప్రజలకు అర్థమైపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి తీరి మార్గం ఏంటంటే విధ్వంసం. ప్రత్యర్థి పార్టీలను మట్టు పెట్టాలని ఒక తీరు ఆ మార్గంలో ఆ రూట్లో వెళ్ళారు. సో దాని తర్వాత అన్ని పరిణామాలు చూసాం. రామరావతి రాజధాని అని, అదాన్ని 3 రాజధానులు అని చెప్పేసి, సో దాని తర్వాత పోలవరము ఆపేయడము, అన్ని అవినీతి అని, అదాన్ని ఇదని చెప్పేసి ఏది లేకుండా చేయడము. సో ఎనీహౌ రావణాసుడి యొక్క పతనానికి కారణము అంటే రాముడి యొక్క బలం కాదు, రావణాసుడి యొక్క అహంకారమే అని చెప్పేసి రాముడు చెప్తాడు వేరే వాళ్ళు అడిగితే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతనానికి కారణము తన అహంకారమే అని చెప్పేసి ప్రజలు భావించి 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి దేశంలో 93% స్ట్రైక్ రేటుతో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా స్వాతంత్ర్యం వచ్చిన రోజు నాటి నుంచి అంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లలో ఏ ప్రభుత్వానికి రాని మెజారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు పప్పు ఎవరు తుప్పు అంటే ఇప్పుడు బాగా వెలిసినటువంటి అంటే బలంగా ఉన్నటువంటి ఇనుము వీక్ అయిందంటే తుప్పు పట్టినట్టే కదా. మరి ఇప్పుడు తుప్పు ఎవరయ్యారు, నిప్పు ఎవరయ్యారు, పప్పు ఎక్కడికి పోయింది పదం? మీరన్న క్వశ్చన్ లో భాగంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నిప్పుగా లోకేష్ గారు మారారు, తుప్పుగా జగన్మోహన్ రెడ్డి గారు మారారు. ప్రస్థానం నేను చెప్పినటువంటి నా సొంత కవిత్వం కాదు. 2019కి ముందు 2019కి తర్వాత ఇటు నారా లోకేష్ గారిది ఇటు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రస్థానం మనం మాట్లాడుకున్న జరిగిన వాస్తవాలే చెప్పాము. నిప్పు తుప్పు. సో జగన్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ వచ్చే 5 years లో తను మళ్ళీ సీఎం గా ఉండబోతున్నాడా? ఎవరు? జగన్. మీకు నమ్మకం ఉందా? నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, మీకు నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని? చెప్పలేం. సరే, ఒక స్మాల్ అనాలిసిస్ అంటే నాకున్న ఆలోచన ప్రకారము నేను ఒక స్మాల్ అనాలిసిస్ చెప్తాను. రైతులకి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు. పింఛన్దారులకు నెల నెల పింఛన్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఉద్యోగస్తులకు టెన్షన్గా 1వ తారీఖు జీతం పడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేస్తారు ఓటు? రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు. మరి అదే విధంగా డ్వాక్రా మహిళలకు, ఇటు కార్పొరేషన్లు లోన్లు, సామాజిక సమీకరణాల దృష్ట్యా అందరికీ సమన్యాయం చేయడము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పొత్తులో ఉంది, అదే ఒక పెద్ద సమన్యాయం నన్ను అడిగితే. రాష్ట్రంలో ఉండే సమస్త ప్రజానికానికి కూటమి ప్రభుత్వంలో వివిధ పార్టీల నుంచి రాజకీయాలకు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే ఒకటే పార్టీ అంటే ఒకటే పార్టీలోని సీట్లు పొందడం అనేది కష్టతరమైనటువంటి పని. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీలో వచ్చే వాళ్ళు సీట్లు పొందొచ్చు, అటు జనసేన పార్టీలో ఇప్పుడు బడుగు బలహీన వర్గాల గురించే కదా ఏ రాజకీయ పార్టీ అయినా అవతరించేది. మరి చివరగా మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలు సీట్లు పొందొచ్చు, జనసేన పార్టీలో బడుగు బలహీన వర్గాలు సీట్లు పొందొచ్చు, బీజేపీ పార్టీలో బడుగు బలహీన వర్గాలు సీట్లు పొందొచ్చు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎంతమంది బడుగు బలహీన వర్గాలు సీట్లు పొందుతారు, ఎంతమంది రాజకీయంగా ఎదుగుతారు రాబోయే రోజుల్లో? మరి ఏ కారణం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎలక్షన్లో గెలుస్తారనే నమ్మకంతో మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టెన్షన్ గా 1వ తారీఖు జీతం ఇస్తా ఉంది. ఉద్యోగస్తులకి కావాల్సినటువంటి బకాయిలు ఎప్పటికప్పుడు అంటే వాళ్ళతో కాంటాక్ట్ అవుతా ఉన్నారు. కంఫర్ట్ జోన్ ఇస్తున్నారు ఎంప్లాయ్మెంట్స్ కి. అంటే ఇప్పుడు పోలీసులకు బడ్జెట్ లో కూడా పోలీస్ శాఖకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. 1వ తారీఖే పెన్షన్లు ఇస్తున్నారు అవాతాతలకు. అన్నా క్యాంటీన్లు పెట్టేసి 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 12 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి. కేవలం వాట్సాప్ సర్వీస్ ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్ ఇది. వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెడితే గతంలో అంటే ప్రభుత్వం ఇచ్చిన మెజారిటీ టైం ఏంటంటే 48 గంటలు, కానీ 12 గంటల్లోనే రైతులకు డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు రైతులకు డ్రిప్ ఇస్తున్నారు 90% సబ్సిడీతో. ఎవరు ఓటేరు కూటమి ప్రభుత్వానికి? అంటే మళ్ళా కులాల మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధంగా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటే కులాల మధ్య విద్వేషము, మతాల మధ్య విద్వేషము, ప్రాంతాల మధ్య విద్వేషము. అది వస్తే తప్ప మేబీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి రావచ్చు అనే అవకాశం తప్ప నాకు తెలిసి ప్రజలకు అయితే ఇప్పుడు గుండె మీద చేసుకొని పడుకుంటున్నారనే మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫో అండి. థ్యాంక్ యూ. నమస్తే.